అప్పట్లో కుదుర్చుకున్న ఒప్పందం వీళ్ళిద్దరు 50-50 అని. ఉమ్, రాజ్యసభ సీట్లు ఎన్ని ఖాళీ అయితే అన్ని 50-50 అని ఉమ్, అందుకు ఒప్పుకున్నారు తెలుగుదేశం కూడా అనుకో. ఉమ్, అప్పుడు 50-50 అన్నప్పుడు 4 ఖాళీ అయినప్పుడు 2 తెలుగుదేశానికి వెళ్ళాలి. ఉమ్, దాంట్లో మళ్ళీ జనసేన ఒకటి, ఉమ్, 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 జనసేనకి ఇంతవరకు ఇవ్వాల. అవును. ఉమ్. మేబీ నేను అనుకోవడం మొన్న పవన్ కళ్యాణ్ అమిత్ షాని కలిసింది అందుకేనేమో అదే నా అనుమానం. అని అని ఒక వెర్షన్. అవును, అదే. నా ఉమ్, అనుమానం. అదే అదే. ఉమ్, నేను అది నేనేం అక్కడ బాత్రూమ్ లో అదే, లేను అదే. కాబట్టి తెలియదు నాకు. అదే. కానీ అదే మన వాళ్ళకైతే తెలిసి ఉంటది. ఉమ్, వాళ్ళు బాత్రూమ్ లో ఉన్నట్లేరు, ఆ రోజున మిస్ అదే. అయినట్టున్నారు. అవును, అవును. అందుకని వాళ్ళకి తెలియలే. అంటే అక్కడ లేకపోతే జగన్ అసలు- కలిసి ఉంటే ఉండేది ఆ, అన్నమాట. అది. మొత్తం వచ్చి ఉండేది. అట్లా పవన్ కళ్యాణ్ కాబట్టి రాలేదు బయటికి. రాలేదు. ఉమ్, వాస్తవంగా నాకున్న సమాచారం అది. ఉమ్, ఉమ్. 3 అడిగారు, 3 ఇవ్వమండి బీజేపీ అడిగితే అందులో ఒకటే వీళ్ళు వీళ్ళకా? 2 త్యాగం చేయమంటున్నారు అని. ఉమ్, అప్పుడు 2 ఉంచుకోమంటున్నారు, 2 మేము కావాలంటున్నారు. ఒకటి సానా సతీష్కి వెళ్ళి కన్ఫామ్. ఉమ్, మళ్ళీ. రెండో సీటుకి వీళ్ళు వేసుకున్న లెక్క ఏంది, అసలు జనసేనని రాజ్యసభకి కౌంట్ వేయట్లేదు. ఉమ్, ఉమ్, కాబట్టి ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏమన్నా వాళ్ళని అడిగి నాకు కూడా ఒక రాజ్యసభని ఇప్పించండి, నాకు రాజ్యసభలో జనసేన పేరు వినబడాలని ఏమన్నా ఫీల్ అవుతున్నారా, ఉమ్, ఉమ్. అది తెలియదు. అంటే ఇక్కడ కోటాలు కూడా సార్ జనసేనకి ఇప్పుడు ఆయన పేరు ఎవరిది? ఆయన పేరు వినిపించింది కదా, లింగం నేది. అది ఒకవేళ టీడీపీ పైన జనసేన కోటాలు అన్నట్టుగా రాశారు, మరి ఆంధ్రజ్యోతి లేదా అది సాక్షి రాసింది. అది వీళ్ళు రాశారు. అవగాహన ప్రకారం అయితే లింగమనేని అట్లాంటి పిచ్చి పని చేయడు, చాలా మేధావతను. ఉమ్, ఇన్ని రోజుల కాంట్రవర్సీలో ఏ రోజు